తీసుకుంటా. ఫ్రెండ్స్ మా అమ్మ ఇంటికి వచ్చినాక నల్లగైనా నేను. రా బయటికి. ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రీ బస్ అంట. నేను అయితే ఫ్రీ బస్సు ఎలా ఉంటుందో పోయి చూసి వచ్చా. ఎక్కించుకుంటారో కింద వేసి దొబ్బుతారో. మేమేది మేమేది ఇంట్లో ఉందా? ఏముంది? ఓమే గీత మే ఫ్రీ బస్ అంటే నందలకు వచ్చండా రామే. వా నిజంగానే ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని పోతా. ఫ్రెండ్స్ ఏమా పోయమా ఫ్రీ బస్ అంటే నందలకు వచ్చండా రావా. మా అమ్మ కూడా రాకున్నది. మే ఓమే ఫ్రీ బస్ నందలకు వచ్చండా రామే. ఓమే గీత మా ఊళ్ళో అందరూ వేసుకొని వచ్చా. ఓమే గీత మే ఫ్రీ బస్ అంటే నందలకు వద్దండామంటే. ఫ్రెండ్స్ ఆమె కూడా రాకుండా ఫ్రీ బస్ అంటే నిజంగా లెక్క అడగరండి రామే. ఫ్రెండ్స్ మేమైతే నందాలకి పోతాం బస్సు మీద ఫ్రీ బస్సులో. ఆధార్ కార్డు ఇద్దో ఫోన్లోనే ఉంది ఫోటో. రియల్ కార్డు తీసుకొని రావాలనా? ఎక్కినాక దింపితే రియల్ కార్డు చూపించి దింపరు. అయిపోయాక ఫసక్ ఉండు మా అమ్మాయిని డ్యూటీ పంపించొచ్చా. పోదామా నిజంగానే శ్యామలక్క. ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నా మా ఊర్లో. నాదే నెట్టు బస్సు. మా ఊర్లో ఎండొచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా ఊర్లో ఎండొచ్చింది ఈరోజు. రోజు వాన పడుతుంది, ఈరోజు ఎండొచ్చింది ఫ్రీ బస్ సందర్భంగా. మీ ఎండొచ్చింది నేనే బట్టలు ఉతకాలా. పొద్దుగా ఇప్పుడు అయిపోయింది ఇంట్లో సంసారం. ఫ్రెండ్స్ పూల తోట ఫ్రెండ్స్ అప్పుడుదే కదా. మా ఫోన్ వచ్చింది. ఫ్రెండ్స్ పతియే ప్రత్యక్ష దైవం. రోజు కాళ్ళు వేసుకోవాలా భర్తకి. అప్పుడు మనం ఏమడిగినా ఇస్తాడనమాట. పట్టుకో సిల్ పట్టుకో. భర్త పట్ల మనము విధేయత కలిగి ఉండాలి. నేను తెలుగులోనే మాట్లాడతాను ఈరోజు. భర్త పట్ల కొంచెం పైకి ఎత్తు. అటు ఎత్తు పైకి. ఇట ఇట ఎట్టు కాలు చూపి. కాలు కనిపిద్దాం కొంచెం ఇట క్లాస్గా. ఆ చేత పట్టుకో. చాక్లెట్ తినేసేయి మొత్తం. భర్త పట్ల రోజు చాక్లెట్ తినాలి. చాక్లెట్ని ఏమంటారు తెలుగులో? అటెత్తు పైకి. తీపి మిఠాయి. అట్టగా అన్నమీయలా అట్ట కొంచెం ఇటు 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 సైడ్ కూడా కొంచెం కిందికి. ఇప్పుడు బాగుంది. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఏమైనా మీకు తొందరగా పథకాలు రావాలంటే భర్తకా నుంచి ఇప్పుడు పథకాలు వస్తున్నాయి కదా. ఈరోజు ఫ్రీ బస్ అంట. మా ఆయనను కాక పడుతున్నా. నేను రోజు ఫ్రీ బస్సు కాబట్టి
బావా అటట రోజు తిరిగచ్చా ఫ్రీ బస్ కదా అని మా భర్తకి కాక పడదన్నా. అందుకు మనం ఏం చేయాలంటే ఆధార్ కార్డు తీసుకొని పోవాలా. రాయలసీమలో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా బస్ ఎక్కిన తర్వాత 20 నుంచి 35 లోపు ఉండే వాళ్ళని దింపాలని కోరుకుంటున్నా. 35 నుంచి 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళని బస్సులో ఎక్కించుకోవాలని అనుకుంటున్నా. ఎందుకనగా ఈ ఏజీ వాళ్ళందరూ ఆటోలకి బస్సులకి బైక్లలో పోతారు కదా. కానీ రూల్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈరోజు నేను ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని బస్ ఎక్కి పోయచ్చా, పని వచ్చేదో లేదో. మే చాలా చాక్లెట్ తాతని అడుగుపోమే అంటే